హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన మసాలా బిజినెస్ గురించి, మార్కెటింగ్ గురించి ఏదైనా కొంచెం ఐడియా చెప్పండి. అలాగనే చాలా మంది అడిగారు. దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను, వినండి. మార్కెటింగ్ గురించి, ఈ బిజినెస్ అనేది మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది నేను క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ అయితే మనం ప్యాక్ చేసుకునేసి మన స్టాక్ అయితే పెట్టుకుంటాము. దానికంటే ముందు నేను ఏం చెప్పానంటే, ఇలాంటివి మన ప్రోడక్ట్ని ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకునేసేయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేసి, అన్న మేము ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తాము, మేమే రెడీ చేసి మీకు షాప్కి ఇస్తాము అనేసి మనం మామూలుగా అయితే చెప్తాం. ఓకేనా? అదొక మార్కెటింగ్. అలాగనే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేసుకునేసి దాని తర్వాత మార్కెటింగ్కి వెళ్తున్నారు. అలా కాదు, ఫస్ట్ మనము ప్యాక్ చేయకముందే మనం ఇవి 5 రూపీస్వి మేము ప్యాక్ చేస్తాము, మేమే రెడీ చేసి మీకు ఇచ్చేస్తాము, మీరు తీసుకుంటారనేసి ఫస్ట్ అడుగుతాం. ఓకేనా? అంతవరకు అయితే క్లియర్. చాలామంది మార్కెటింగ్ అంటే చాలా భయం వేస్తుంది. అలాగనే మేము ఇంటికాడే ఉంటాము, మేము బయటికి పోలేము, మేము మార్కెటింగ్ చేయలేము, అసలు మాకు మార్కెటింగ్ గురించే తెలియదు అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. ఏదైనా సరే మనము వర్క్ చేయాలన్నా, జాబ్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలి. 9 అవర్స్ 2 అవర్స్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. లేదంటే ఏదైనా వర్క్ ఉన్నా మనం బయటికి వెళ్తాం. లేదంటే ఎవడైనా డబ్బులు ఇవ్వాలంటే బయటికి వెళ్తాం. కానీ మన బిజినెస్ని మనమే ఓన్గా బిల్డ్ చేసుకునేదానికి, బయటికి వెళ్ళి చేసుకునేదానికి ఎందుకు మనకు మొహమాటం? ఎందుకు మనకి తక్కువ అనిపిస్తుంది? ఇప్పుడుండే జనరేషన్లో తక్కువ అనేది మాటే ఉండకూడదు. డబ్బులు ఎంత ఎక్కువ వస్తుంది, డబ్బుల కోసమే మనం ఏదైనా సరే వర్క్ చేయాలి. ఎందుకంటే డబ్బులు ముఖ్యం. ఇప్పుడుండే ప్రజెంట్లో డబ్బులు లేకపోతే పక్కోడు కూడా విలువ ఇయ్యడు. కాబట్టి మనం దేనికి మొహమాట పడకూడదు, దేనికి మనము చిన్న చూపు అనేది ఉండకూడదు మన దగ్గర. మనం ఎప్పుడు తక్కువ అనుకుంటామో మనం ఏ పని చేయలేము. ఏ పని చేసినా మనము తక్కువ అనుకోకూడదు. మనం ఎక్కువే అనుకోవాలి, కానీ తక్కువ కానీ మనల్ని తక్కువ అనుకుంటే ఇంకే పని చేయలేము. కాబట్టి మార్కెట్ అనేది చాలా ఈజీ నేర్చుకుంటే. ఎందుకంటే ఫస్ట్ నువ్వు మార్కెటింగ్ వెళ్ళాలి అనుకుంటే, ఫస్ట్ ఈ ఫోను నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ఫోన్ నువ్వు అమ్మాలి. ఎలాగ అమ్ముతావు? ఫస్ట్ ఈ ఫోను ఎంత పడింది, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్లు ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుంది, కెమెరా ఎంత వర్క్ చేస్తుంది, మెమొరీ ఎంత ఉంది, వాట్సాప్ ఎలాగ వర్క్ చేస్తుంది, నెట్ ఎలాగ వర్క్ చేస్తుంది, డబుల్ సిమ్ డ్యూయల్ సిమ్ అని తర్వాతనే కదా నువ్వు కొనుక్కుంటావు. ఓకేనా? ఇప్పుడు నువ్వు అమ్మాలంటే నీకు ఇవన్నీ తెలియాలి కదా. తెలిస్తేనే కదా నువ్వు అమ్మగలవు. నువ్వు తెలియకుండా ఈ ఫోన్ నువ్వు తీసుకోరా, నాకేం తెలియదు ఈ ఫోన్ గురించి, నువ్వు తీసుకునేసి అంటే తీసుకుంటాడా? ఎవరు తీసుకోరు. దీని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతనే నువ్వు అమ్మితే అప్పుడు తీసుకుంటాడు. ఇది కూడా అలాగనే ఈ బిజినెస్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ షీట్లే ఎంత పడుతుంది, మనకి కవర్స్ ఎంత పడుతుంది, ఈ మసాలా ఐటమ్స్ ఎంత పడుతుంది, మొత్తంగా ఒక షీట్కి 11 ప్యాకెట్స్ ఉంటాయి. అది మొత్తం ఎంత పడుతుంది, ఒక్కొక్క ప్యాకెట్ ఎంత పడుతుంది, ఒక షీట్లో ఒక్కొక్క ప్యాకెట్ ఎంత పడుతుంది, అలాగా కవర్లు ఎంత పడుతుంది, మొత్తం మనం ప్యాక్ చేసి మన దగ్గరికి వచ్చేంత వరకు మనకు పెట్టుబడి ఎంత పడింది, మనకు లాభం ఎంత వస్తుంది అని ఫస్ట్ కనుక్కోవాలి. ఓకేనా? కనుక్కున్న తర్వాత వేరే అతనికి సేల్ చేయాలి. అప్పుడు దీని గురించి మొత్తం క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఎదుటోడు వేరే క్వశ్చన్ వేసినా కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఫస్ట్ తెలుసుకోండి దీని గురించి. నేను చెప్పేది కాదు, మీరు బయట కూడా ఎంక్వైరీ చేయండి. హోల్సేల్గా మనకి జీలకర్ర ఎంత పడుతుంది, జీలకర్ర 1/2 kg మనం తీసుకున్నాము, సపోజ్ 500 జీలకర్ర 1/2 kg అనుకోండి. 1/2 kg తీసుకున్నాక మనకు ఎన్ని ప్యాకెట్స్ అవుతాయి, ఆ ప్యాకెట్స్లో ఎన్ని షీట్లు అవుతుంది. సపోజ్ మనకి 500 పెట్టినాము, 500కి మనకి ఎన్ని ప్యాకెట్లు అయిండాయి? 50 ప్యాకెట్లు అయిండాయి. 50 ఇంటూ మనకి షీట్కి అమ్ముతాం, 30 రూపాయలకి అమ్ముతున్నాం. 35 రూపాయలకి అమ్ముతున్నాం. ఓకేనా? 50 షీట్లు ఇంటూ 35 రూపాయలు. మనం ఎంత పెట్టుబడి పెట్టినాం? 500 పెట్టినాం. 500లో కవర్లు నెక్స్ట్ షీట్లకి ఒక 50 షీట్లకు వచ్చేసి 250 రూపాయలు అనుకోండి. మనకి మిగిలేదంతా 1000 రూపాయలు. 50 షీట్లు జీలకర్ర అమ్మితే మనకు 1000 రూపాయలు లాభం వస్తుంది. పెట్టుబడి తీసుపోను అట్లా టక నోట్లో చెప్పేయాలి టకటకని. మనం అంత నేర్చుకోవాలి దీని పైన. ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే మిరియాలు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మిరియాలు ఒక 1/2 కిలో వచ్చేసి 600 అనుకోండి. ఓకేనా? 600. ఇది ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయి, మనకు ప్యాకెట్స్కి ఎంత వేయాలా, అది ఫస్ట్ అది కనుక్కోవాలి. మనం జీలకర్రకి ఎన్ని గ్రామ్స్కి వేయాలా,
ప్యాకెట్స్కి ఎన్ని గ్రాములు వేయాలి అక్కడ తెలుస్తుంది మీకు. సపోజ్ ఒక 30 షీట్లు అయినాయి అనుకోండి, 30 షీట్లు అయినాయి, ఓకేనా. 30 × 30 రూపాయలకి ఎంత అయింది? 1050 రూపాయలు అయింది. మనం ఎంత పెట్టి పెట్టినాం? 600 పెట్టి పెట్టినాం. ఓకేనా. కవర్లకి దానికి మొత్తం కలిపి ఒక 150 రూపాయలు తీసేయండి. ఓకేనా. 300 రూపాయలు మనకు లాభం వస్తుంది. ఏది? హాఫ్ కిలో మీద, కేజీ మీద 600 వస్తుంది. చాలా ఒక్క ఐటెంకే నీకు కేజీకి 600 వస్తుంది. అట్లా ఎన్ని ఐటెంలు ఉన్నాయి మన దగ్గర? ప్రతి ఐటెంకి కేజీకి 200 నుంచి 500 రూపాయలు ఖచ్చితంగా లాభం వస్తుంది. మనం చేసుకునే పద్ధతి ప్రకారం మనం చేసుకొని పోవాలి. ఇప్పుడు చూడండి, ఒక జీలకర్ర మనము 1500 నుంచి 1600 లాభం వస్తుందంటే మనం ఎంత 1000 రూపాయల నుంచి మన ఒక జీలకర్రే 1000 రూపాయల నుంచి 1200 వరకు ఆదాయం వస్తుందంటే మనం ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అప్పుడు. కాబట్టి మనం చేసుకునే మార్కెట్ మన తెలివితేటలు బట్టి ఫస్ట్ దీంట్లో ఏంది ప్రొడక్ట్ అనుకోండి, దీంట్లో ఎన్ని గ్రామ్స్ వేయాలి. జీలకర్ర అనుకోండి, జీలకర్రలో ఎన్ని గ్రామ్స్ వేయాలి. ఆవాలు అనుకోండి, ఆవాల్లో ఎన్ని గ్రామ్స్ వేయాలి. లవంగాలు అనుకోండి, లవంగాల్లో ఎన్ని గ్రామ్స్ వేయాలి. అట్లా ప్రతి ఒక్కటి ఎన్ని గ్రామ్స్ వేస్తే మనకు ఎన్ని ప్యాకెట్లు అవుతాయి అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. మార్కెట్ గురించి అయితే క్లియర్గా తెలుస్తుంది. అర్థమైంది కదా అందరికీ? మార్కెటింగ్ మనం ఏ విధంగా చేయగలము, మన బిజినెస్ ఎలాగ గ్రోత్ చేసుకోవాలన్నా కంపల్సరీగా అయితే క్లియర్గా చెప్పినాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.